ఈసారి ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుతాం మిమ్మల్ని. ఎలాంటి సందర్భాల్లో మనం పక్కోడి మీద తోసేయాలనిపిస్తుంది? బస్ లో వెళ్తేప్పుడు అందమైన అమ్మాయి కనిపించింది అనుకో, ఆమె మీద పడి వెనక వాళ్ళు తోసారు, సారీ డ్రైవర్ ఫాస్ట్ గా పోతుంది బ్రేక్ వేసాడని చెప్తాను. వెరీ గుడ్. ఫస్ట్ ఆన్సరే చాలా అద్భుతంగా వచ్చింది. మైక్ పక్కన అబ్బాయికి ఇవ్వమా. ఈ 2 వేళ్లతో నీ కాలు పట్టున వేలు పట్టుకో. నానా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. తప్పు నాన్న, వాళ్ళ మీద పడకూడదు. కూర్చో. ఇంకా హాయ్ ప్రదీప్. నీ పేరు? గీతాంజలి. కూర్చోమ్మా. మళ్ళీ నుంచి చెప్పు. హాయ్ ప్రదీప్. హాయ్ గీతాంజలి. ఎగ్జామ్ హాల్లో చిట్టి దొరికినప్పుడు పక్క వాళ్ళ పైన దోసేస్తాను. మేమైతే నవ్వులేస్తుండే. నెక్స్ట్ ప్రాబ్లం అవుతుండే కానీ. నీ పేరు? నా పేరు శ్రీలత. హాయ్ శ్రీలత. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో స్వీట్. థ్యాంక్ యూ. మా తమ్ముడు మా డాడీ పాకెట్ లో నుంచి మనీ తీసి నా మీద వేసేసాడు. అయితే నేను చెప్పాను, నేను తీయలేదని చెప్పాను. నమ్మలేదు. నమ్మకపోతే నేను అద్దం పగలగట్టి మా తమ్ముడి మీదకి తోసేసాను. మీ డాడీకి ఆల్రెడీ జేబులో డబ్బులు పోయిన ప్రాబ్లం ఒకటి ఉంటే ఇప్పుడు అద్దం కూడా పగిలింది అనమాట. అమ్మకి చెప్పాను. అమ్మకి చెప్పామ్మా? అమ్మకి చెప్పాను. ఇంట్లో అందరిని అడిగానని చెప్పమ్మా. మమ్మల్ని ఇలా లేచి ఆన్సర్ చెప్పమన్నప్పుడు నాకు స్లిప్ ఇవ్వలే అని పక్కల పైన. హాయ్ ప్రదీప్, ఐఎమ్ స్వాతి. ఐఎమ్ స్వాతి గారు, చెప్పండి. మా క్లాస్ లో రాకెట్ చేసుకున్నప్పుడు సడన్ గా మ్యామ్ మీద పడితే ఎవరేసారు అంటే నా ఎనిమి పేరు చెప్పారు. టు టేక్ రివెంజ్ ఆన్ హర్. మీరు ఇంకా ఇప్పటికి రాకెట్లు వేసుకుంటున్నారా? మీకు రాకెట్ చేయడం వచ్చా? ఏ పేపర్ ఇవా. కోటలో లాంచ్ చేద్దాం. అరే అది అయిపోయాక రాకెట్ అని చెప్పండి. అరే ఇదేదో వెళ్ళేలాగే ఉంది. ఎగ్జామ్ హాల్లో చిట్టి పెట్టి దొరికిపోయినప్పుడు ఇది నాది, ఏం చేసినావు? ఇది నాది కాదు, కూర్చొని వెళ్ళిపోయిన అబ్బాయి మీద అని తోసేస్తాను. వెళ్ళిపోయిన అబ్బాయి అంట. ఓ నువ్వు సప్లీ రాస్తుండేనా? మరి అందరూ ఒకేసారి రాస్తారుగా. అలా కాదు, మీరు చున్నీల మీద రివర్స్ రాసుకోవడం అలా ఏం చేయట్లేదు మీరు? అలా ఏం చెయ్యం. జడ ఈ కుప్ప లోపల అయ్యా నా పక్కన ఉన్న అమ్మాయి అయితే అదే పనిలో ఉండే ఆవిడ కుప్పలో పెడుతుంది. ఆ పిల్ల అయితే ఇట్లా పెట్టి ఇట్లా తీసి రాసుకుని ఏ ఒకసారి అంటాడు. హాయ్, దిస్ ఇస్ మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నా. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యని చెప్పేసి మా డాడీ నన్ను తిడుతుంటే నా ముంగడ కూర్చున్నామా కరెక్ట్ ఆన్ స్టైల్ నేనేం చేయాలని అంట. ఆమె మీద తోసేస్తా నేను. తప్పు మంది కాదు మా, మన వంతు మనం ప్రయత్నం చేసినంత ఉంగి చూడడానికి. ఇలా చేసినానే వేరే సబ్జెక్ట్ వాళ్ళతో కూర్చోబెట్టేవాళ్ళు. అయినా ట్రై చేశా. వాడు హాల్ టికెట్ నెంబర్ చూపినంటాడు వాడిది. అది కూడా రాద్దాం అనుకున్నా నేను, కుదరలేదు. థ్యాంక్ యూ. నా జోలో సీక్రెట్ ప్యాకెట్ తోని మా ఇంట్లోకి దొరికితే అది నాది కాదు, అది మా ఫ్రెండ్ సాయి కుమార్ది అని ఇంట్లోకి చెప్తా. ఆ విధవ నా జోలో పెట్టిందని చెప్తా. అప్పుడే కూర్చుంటావు. నీ టెన్షన్ మొత్తం విడిపోవాలంటే వీళ్ళకి నీ గురించి సరిగ్గా తెలియట్లే. ఇక్కడ ఒక అద్భుతమైన డాన్స్. నేను డాన్స్ చేస్తే అసలు ది స్టేజ్ ఇస్ ఆన్ ఫైర్. మ్యూజిక్. చాలా బాగా డాన్స్ చేశాడు తను వేద్దాం అనుకున్న స్టెప్ ఆల్రెడీ రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా లోపల ఆల్రెడీ స్టెప్ వేసాడు. బయట కొని లాస్ట్ మూమెంట్ ఒకటి వస్తుంది. కానీ అన్నిటికంటే నా ఫేవరెట్ నువ్వు వేసిన వాటి అన్నింటిలో స్టెప్స్ ఇవన్నీ ఇలా సైడ్కి వెళ్ళదు కాదు, కానీ ఇలా వేవ్ పెట్టండి. అదేంటిది
సూపర్, వెల్ డన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. రోడ్ మీద నా బాయ్ ఫ్రెండ్ తో వెళ్తుంటే నా బెస్ట్ ఫ్రెండ్ కనిపించి ఎవరైనా అని అడిగితే ఈడెవడో తెలియదు నాకు అడ్రస్ అడగడానికి వచ్చిందా అని చెప్పా. కర్రీ వండుతుంటే కర్రీ బాగాకపోతే అది అక్క మీదకి తోసడం కర్రీ బాగా రాలేదని. మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయని అమ్మ అడిగితే అమ్మ నువ్వే కదా అన్నావు రామ్ని చూడు అని నేను నాన్ని చూస్తే నేను మార్క్స్ తక్కువ తెచ్చుకున్నా అని రామ్ ఎవరు? పక్కింటి అబ్బాయి. ఇదిగో రాము, విన్నావా? పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకోకుండా స్వీట్స్ తింటున్నా. తర్వాత అమ్మ వచ్చి చూసింది, స్వీట్స్ అంటే నేను తినలేదమ్మా చెల్లె తినింది అని చెప్పేసా. ఆల్మోస్ట్ ఎవ్రీడే అలా పని చేస్తుంటా నేను. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను అట్లా చేస్తున్నా. డైలీ బ్రష్ చేసుకుంటారా? డైలీ స్నానం చేయాలి? డైలీయా? అప్పుడప్పుడు ఈ రోజు అంటే షోకి వస్తున్నాం, స్నానం చేయకపోతే బాగుంటది కదా. మేడం క్లాస్ లో పేపర్స్ కరెక్షన్ చేసి ఇస్తుంది, పేపర్లు ఏం రాయలేదు. ఎందుకు రాలేదంటే మీరే చెప్పిరా మేడం పేపర్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అని, అందుకే ఏం రాలేదంటే. అంబర్పేట సెంటర్ నుండి అమీర్పేటకు పోయేటప్పుడు షారోడ్లో కలిశాడు సాఫ్ట్వేర్ కుర్రోడు. ఆ ఫిగరు మస్తని పొగిడాడు, ఫట్టు నల్లపులో దుంపాడు, గట్టిగా మటరికొచ్చాడు, గట్టుగా ముద్దిమ్మన్నాడు. సిగ్గుతోనే నువ్వు ముద్దిత్తంటే సిగ్గుతోనే నువ్వు ముద్దిత్తంటే సెల్ ఫోన్ లో సిక్కించాడు. వద్దు 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 అన్న మాట ఇన్నదు. మల్లెలు కొప్పున పెట్టి అల్లా నాగు లెక్క నడుము దిప్పుతున్నవే. నాకు నమ్మో ఉన్నమాది కొమ్మ కుంటే కోడ మీద చెంగే కొమ్మ. నాకు నమ్మో ఉన్నమాది కొమ్మ కుంటే కోడ మీద చెంగే కొమ్మ. పక్కింటోళ్ళ కోడి గుడ్డు పెడితే పక్కింటోళ్ళ కోడి కొట్టేసినప్పుడు వాళ్ళకి దొరికిపోయినప్పుడు నేను కాదు ఇంకా పక్కింటోళ్ళు కొట్టేసారు అని చెప్పి. నువ్వు ఏం చేస్తుంటావు ఇంట్లోనే? కోళ్ళు పట్టుకుంటుంటావు నువ్వు? సండే ఓకే, మొత్తం ఆన్సర్ నువ్వే చెప్పిగా, నేను కనిపించద్దు టీవీలో. ఏ అన్న క్లోజ్ చేయండిరా. వెలుగు తీసుకొచ్చినావు నువ్వు. మనం అడుగు పెడితే వెలిగా అన్న. ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసిన అన్న, ఆమె వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, అన్నయ్య ఒక అబ్బాయి నన్ను లవ్ లెటర్ రాసి నాకు అని చెప్పింది ఆమె. వాడు కొడతానికి వచ్చింది నా దగ్గరికి. నేనేమన్నా నేను రాయాలి, మా ఫ్రెండ్ గారు రాసిన మా అమ్మ వేసేసిన. సరే ఫర్ సపోజ్ ఇతనికి ఒక లవ్ లెటర్ రాయి, ఏమని రాస్తావు? డియర్ కుమాటి. కవితలా ఉండాలి. ప్రియా నా గుండెలే, కన్నులు తెరిచినా నువ్వే, కన్నులు మూసినా నువ్వే, బెడ్రూమ్ లో నువ్వే, బాత్రూమ్ లో నువ్వే. నువ్వు అసలు నాకు ఎందుకు కనిపించినావు? పక్కన ఆంటీ కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, కాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, కాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానా అనిపిస్తుందే, నా మనసా నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి
మా పక్కింటి ఆంటీ బట్టలు ఆరేసిన పైన నేను డ్రెస్ బాగుందని తీసేసుకున్నా. తర్వాత ఆంటీ మా ఇంట్లో టాప్ చూసింది, ఎక్కడ మీ దగ్గరికి ఎలా వచ్చింది మా టాప్ అంటే నేనేం చేయాలంటే గాలికి ఎదురొచ్చి మా ఇంట్లో పడింది, మంచిగా ఉందని దాచిపెట్టుకున్నా అని చెప్తా. ఇంకా అనేం గాలిగిరి నా మీద పడ్డది అంటే ఏ స్క్రీట్ వెళ్ళినా బయటగా. థ్యాంక్ యూ. బంగొట్టి పేరెంట్స్ కి దొరికినప్పుడు నేనేం చేయలేదు డాడీ, మొత్తం నా ఫ్రెండ్స్ చేసారు, వాళ్ళే ఫోన్ చేసారు అని చెప్పేసి వాళ్ళ మీద దోచేస్తా. స్కూల్లో చెప్తుండే నేను ఇవన్నీ. ఒకరోజు నేను నా ఫ్రెండ్ పార్క్ లో పోతున్నాం, ఒక అందమైన అమ్మాయి పక్క నుంచి పోతుంది అనమాట. ఇవన్నీ వదిలేసే కానీ ఇద్దరు అబ్బాయిలు పార్క్ లో ఏం చేస్తారా? జాగింగ్ 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 చేస్తున్నాను. ఈవినింగ్ జాగింగ్ చేసే కట్అవుటేనా అది? ఇంకా స్లిమ్ గా అవుదామని చెప్పేసి జాగింగ్ చేస్తున్నాను. ఇంకా అవ్వకు బాగోదు. జాగింగ్ కి వెళ్తున్నాము, ఒక అందమైన అమ్మాయి పక్క నుంచి పోతుంది. హాయ్ గార్జియస్ అని చెప్పేసి అన్నాను. తిరిగి చూస్తే ఏమన్నావు? హాయ్ గార్జియస్. గార్జియస్ స్పెల్లింగ్ చెప్పు. ఇంగ్లీష్ రాదు నాకు, నేర్చుకోలే. హాయ్ గార్జియస్ అంట. ఏమన్నా అమ్మాయి? వెనక తిరిగింది, చెప్పు చూపిస్తే నేను కానీ మా ఫ్రెండ్ అని చెప్పేసి మా ఫ్రెండ్ ముంగర పెట్టేశాను. చెప్పు చూపించింది, చూపిస్తే నెంబర్ ఎవరి మీద పడ్డది సైజు? మా ఫ్రెండ్ మీద. మా ఫ్రెండ్ నన్ను కొట్టబోతుంటే మా ఫ్రెండ్ ముంగర పెట్టేసిన, ఆయన మీద పడ్డది. నేను నా ఫ్రెండ్ సరదా కోసం అని పొలంలోని గడ్డివామిని తగలబెట్టాము. ఏం చేసా? పొలంలో ఉన్న గడ్డిని తగలబెట్టేశాము. ఆ ఓనర్ వచ్చి ఎవరమ్మా చేసిందంటే ఇందాకే ప్రదీప్ గారు రాకెట్ ఇసిరారు, అది వెళ్ళి పడిందేమో. నేనేమి రాకెట్లని జేబుల్లో పెట్టి అంటించుకుని తిరుగుతుంటా అనుకుంటావా?